అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విషాదం జరిగింది. మాజీ ఎమ్మెల్యే శ్రీ హనుమంతరాయ చౌదరి కన్నుమూశారు. 60 రోజులుగా ఆసుపత్రిలోని చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూయటం అయితే జరిగింది. 2014లో కళ్యాణదుర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఘన విజయం పొందారు. 2000 నుంచి 2010 వరకు ఉమ్మడి అనంతపురం టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. అయితే 1998 2004 మధ్య ఉమ్మడి ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్గా ఆయన పనిచేశారు. టీడీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా సేవలను అందించారు. ఇక ఈ అంశం గురించి మనతో స్పందించడానికి ప్రముఖ జర్నలిస్ట్ యూటీవీ వైస్ చైర్మన్ నాగరాజు బైర్శెట్టి గారు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, అంటే ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు మరణించడం కూడా తీవ్ర దిగ్భ్రాంతిని కలుగజేస్తుంది. పూర్తి వివరాలేంటి? రేణు ఉన్నం హనుమంతరాయ చౌదరి అంటే అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరికి సుపరిచితమైన వ్యక్తి. అంటే చాలా గొప్ప నేత కూడా ఆయన. అంటే ఆయన కన్నడ యాసలో ఎక్కువగా మాట్లాడుతుంటారు కాబట్టి ఆయన అందరికీ ప్రతి ప్రోగ్రామ్ లో ఆయన మాట్లాడితే ఆయన మాటలు ఇక్కడ అందరికీ కూడా బాగా సరదాగా ఉండే వ్యక్తి, అందరితో సరదాగా ఉండే వ్యక్తి ఆయన మాట్లాడుతుంది. అలాంటి వ్యక్తి ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు ఆయన. అయితే ఆయన 2 నెలల క్రితం ఉన్నం హనుమంతరాయ చౌదరి గారు 2 నెలల క్రితం గుండెపోటు రావడంతో ఆయన కుమారులు, అంటే 3 కుమారులు ఆయనకు, మారుతి చౌదరి, పెద్ద కొడుకు వీరేష్ చౌదరి, 2వ కొడుకు మారుతి చౌదరి, 3వ కొడుకు ఉదయ్ చౌదరి, ఇక వీళ్ళందరూ కూడా హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. అపోలో ఆసుపత్రిలో దాదాపు 2 నెలల పాటు వైద్య చికిత్సల అనంతరము కొంత నయము కావడంతో మార్చి 1వ తేదీ, అంటే ఫిబ్రవరి 23న అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మళ్ళా తిరిగి మార్చి 1న తిరిగి గుండెపోటు రావడంతో ఇక్కడ అంటే లోకల్ గా ఉన్న కిమ్స్ సవేరా ఆసుపత్రిలో ఉన్నం హనుమంతరాయ చౌదరి గారిని అడ్మిట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన హార్ట్ స్ట్రోక్ రావడము, కొన్ని నర్వ్స్ ప్రాబ్లం రావడంతో ఆయన కోమాలకు వెళ్లిపోవడం జరిగింది. మార్చి 1 నుంచి ఈ రోజు తెల్లవారుజామున వరకు కోమాలోనే ఉన్న హనుమంతరాయ చౌదరి గారు ఇక పరిస్థితి వికటించి ఈ రోజు అట్లా కోమాలోనే అలాగా ఆయన అందరినీ వదిలి వెళ్లిపోవడం జరిగింది. ఈ రోజు ఆయన కన్ను మూశారనమాట. ఉన్నం హనుమంతరాయ చౌదరి గారి గురించి చెప్పుకోవాలంటే ఆయనది కళ్యాణదుర్గం నియోజకవర్గం గరడాపురం పంచాయతీ. ఆయనది 1946 జూలై 23న ఉన్నం హనుమంతరాయ చౌదరి గారు జన్మించారు. నాకు తెలిసి దాదాపు 80 సంవత్సరాల వయసు ఉన్నం హనుమంతరాయ చౌదరి గారికి. అంటే తొలినాళ్ళు ఉన్నం హనుమంతరాయ 1979లో రాజకీయ అరంగేట్రం చేసిన జనతా పార్టీలో ఉండేవారైనా 1979లో జనతా పార్టీలో ఉన్న ఆయన అప్పట్లోనే వార్డు మెంబర్ గా గడాపురం గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ గా తన రాజకీయ అరంగేట్రం ప్రారంభించి జనతా పార్టీలో కొనసాగుతున్న ఆయన 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో 1983లో అన్న ఎన్టీ రామారావు గారి వెంట నడవడం జరిగింది. అప్పుడు టీడీపీ కండవా కప్పుకున్న ఆయన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చారు. అయితే కళ్యాణదుర్గం నియోజకవర్గము తొలి నుంచి కూడా ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఉన్నం హనుమంతరాయ చౌదరి గారికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశము రాకుండా పోయింది. దీంతోనే ఆయన 1998లో ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ గాను, 1987 మళ్ళీ కళ్యాణదుర్గం ఎంపీపై కూడా పనిచేశాడు. ఆయన అప్పట్లో డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండేది. ఎంపీపీగా పోటీ చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా నియోజకవర్గంలో ఇప్పటి వరకు రాని మెజార్టీ 7,500 మెజార్టీతో గెలుపొందిన వ్యక్తి ఆయన ఉన్నం హనుమంతరాయ చౌదరి గారు. అలాగే చాలా పదవులు కూడా చేశారు ఆయనకు. ఎందుకంటే అది ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోయారు. మరోవైపు చూస్తే ఆయన 1999 నుంచి 2009 వరకు కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాకు, ఇప్పుడంటే విభజించారు, సత్యసాయి జిల్లా వేరు, అనంతపురం జిల్లా వేరు, కానీ అప్పట్లో 14 నియోజకవర్గాలుగా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాకు 1999 నుంచి 2009 వరకు ఏకంగా స్ట్రైట్ గా 10 ఏళ్ల పాటు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు జిల్లాలో ఉండే ప్రతి నాయకుడు టీడీపీ నాయకులతోనే కాకోకుండా అటు కాంగ్రెస్ పార్టీ, ఇతర బీజేపీ నాయకులు, అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు అందరి నాయకులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఎవరితో కూడా వైరం పెట్టుకునే వ్యక్తి కాదు. చాలా మంచి వ్యక్తి, చాలా మంచి రాజకీయ నాయకుడు కూడా ఆయన.
అయితే 2005లో పరిటాల రవీంద్ర గారు ఏదైతే హత్య జరిగిందో ఇక్కడే అనంతపురం రామ్నగర్ అరవింద్ నగర్ వాళ్ళ టీడీపీ కార్యాలయంలో ఏదైతే పరిటాల రవి గారి హత్య జరిగి ప్రత్యర్థుల చేతుల్లో పరిటాల రవి గారు అంతమొందారు. ఆ సమయంలో అంటే పరిటాల రవి గారు చనిపోయే ముందు అయితే అక్కడే స్పాట్ లో ఉన్న హనుమంతరాయ్ చౌదరి గారు కూడా ఉన్నారు. అక్కడ స్పాట్ లో ఉన్నారన్నమాట. అక్కడ ఉన్న వారు అంటే గడ్డం సుబ్రహ్మణ్యము వీరితో పాటు ఉన్న హనుమంతరాయ్ చౌదరి కూడా అదే మీటింగ్ లో అక్కడే ఉన్నారన్నమాట. దానికి ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్న హనుమంతరాయ్ చౌదరి. ఆ తర్వాత కూడా ప్రెస్ మీట్లు పెట్టడము, ధర్నాల్లో పాల్గొనడం కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఉన్న హనుమంతరాయ్ చౌదరి గారు. ఈ నేపథ్యంలోనే 2009లో నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం జనరల్ కావడంతో ఉన్నం హనుమంతరాయ్ చౌదరి గారికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం అయితే వచ్చింది. ఆ రోజు ఆయన 2009లో టీడీపీ బీఫామ్ ఇవ్వడంతో ఆయన 2009లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది. అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ వేవ్ కావచ్చు, రఘువీరారెడ్డి మీద ఉన్న అంటే అప్పటి వరకు రఘువీరారెడ్డి గారు మడకసిర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వచ్చేవారు. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో మడకసిర నియోజకవర్గం ఎస్సీ కావడము, ఎస్సీగా ఉన్న కళ్యాణదుర్గం నియోజకవర్గము జనరల్ కావడంతో మడకసిర నుంచి రఘువీరారెడ్డి తొలిసారిగా కళ్యాణదుర్గం వచ్చి పోటీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ వేవ్ లో ఉన్న హనుమంతరాయ్ చౌదరి పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే రఘువీరారెడ్డిపై ఓడిపోయడం జరిగింది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న నాడు మనకుంది కదా. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలతో చాలా అటాచ్మెంట్ లో ఉన్న హనుమంతరాయ్ చౌదరి 2014 ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తిప్పేస్వామి గారి పై దాదాపు 28,000 అంటే జిల్లాలోనే అత్యధిక 23,000 మెజార్టీతో జిల్లాలోనే అత్యధిక మెజార్టీ అంటే 23,000 మెజార్టీతో ఆయన గెలుపొందడం జరిగింది. ఇక 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవులో ఆయన ఓడిపోవడం జరిగింది. 2024లో తనకు కాకపోయినా తన కుమారుడు మారుతి చౌదరికి టికెట్ కోసము విశ్వ ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. తనకున్న రాజకీయ సీనియారిటీని అంతా కూడా పెట్టి ఆయన అధిష్టానం మీద ఎంత లాబింగ్ చేసినా కూడా చివరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి వైపు మరలడం జరిగింది. ఆ తర్వాత ఆ కుటుంబం కొత్త పార్టీకి అటు ఆ కార్యక్రమాలు అటు ఇటుగా కొనసాగుతున్నారు. ఏదేమిటి కూడా జిల్లాలో అందరికీ సుపరిచితమైన వ్యక్తి, ఒక పెద్ద ఆయనలాగా ఒక పార్టీకి పెద్ద దిక్కులాగా ఉన్న హనుమంతరాయ చౌదరి గారు ఈ రోజు తెల్లవారుజాము అంటే మార్చి 1 నుంచి కూడా కోమాలో ఉన్న హనుమంతరాయ చౌదరి మనందరినీ విడిచిపోవడం జరిగింది. ఇది జిల్లాలో ఉన్న పార్టీ నాయకులందరూ కూడా తీరని లోటుగా చెప్పొచ్చు రేణుశ్రీ. వీళ్ళదైతే పెద్ద భూస్వామి కుటుంబము ఉన్న హనుమంతరాయ చౌదరి గారి పెద్ద భూస్వామి కుటుంబము, మంచి ల్యాండ్ లార్డ్స్, బాగా ధనవంతులు కూడా వీళ్ళందరూ కూడా. గరుడాపురం పంచాయతీలో ఉండేవారైనా సర్పంచ్ గా కూడా పనిచేశారట. 1981లో అయినా సర్పంచ్ గా కూడా ఆ సొంత గ్రామానికి వార్డు మెంబర్ గా రాజకీయ అరంగేట్రం చేసిన ఉన్నం హనుమంతరాయ చౌదరి నాకు తెలిసి 1981లో అనుకుంటాను ఈయన గ్రామ సర్పంచ్ గా కూడా పోటీ చేశారు. వార్డు మెంబర్, గ్రామ సర్పంచ్, ఎంపీపీ, మార్కెట్ చైర్మన్, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే, ఇన్ని పదవులు అలంకరించారు ఉన్నం హనుమంతరాయ చౌదరి గారు. ఇక ఆయన అంత్యక్రియలకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎటువంటి అప్డేట్ ఇచ్చారు సార్? అంటే మొత్తం కూడా ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది బంధువులు అబ్రాట వాళ్ళు ఉన్నారు, అందరూ రావాల్సి ఉంది. మేబీ ఈ రోజు సాయంత్రానికి అంత్యక్రియలు చేసే అవకాశం ఉంది. అంటే చంద్రబాబు గారు కూడా ఎందుకంటే పార్టీకి చాలా సీనియర్ నాయకుడు, జిల్లా 10 సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాల స్టేట్ గా జిల్లా అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు కాబట్టి చంద్రబాబు గారు, లోకేష్ గారు వచ్చే అవకాశం. అయితే ఇక్కడ ఒకటి, ఈ రోజు దేవాంశ్ పుట్టినరోజు కావడంతో చంద్రబాబు, లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళు తిరుమలలో ఉన్నారు. తిరుమల పర్యటనలో దేవాంశ్ పుట్టినరోజు కావడంతో మరి అయితే చంద్రబాబు గారు వస్తారని కొంతమంది ఈ పుట్టినరోజు వేడుకల్లో ఆయన ఉండడం కారణంగా వస్తారా అనేది మరి కాసేపట్లోనే చంద్రబాబు గారి షెడ్యూల్, లోకేష్ గారి షెడ్యూల్ తెలిసే అవకాశం ఉంది. ఆ షెడ్యూల్ తెలిసిన తర్వాత అంతర్క్రియల కార్యక్రమాలు చేసే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది రేణుశ్రీ. ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. ఇక టీడీపీలో చాలా సుదీర్ఘంగా కొనసాగినటువంటి నేత, ఎన్నో పదవులను అలంకరించారు. అదే 2014లో కళ్యాణదుర్గం నుంచి కూడా టీడీపీ అభ్యర్థిగా ఆయన ఘన విజయం సాధించారు. అంతకు ముందర కూడా ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు, కానీ ఎప్పటికప్పుడు కూడా పదవులు ఏదో ఒక పదవి చేస్తూ కూడా తాను ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉన్నారు, ఎనలేని సేవలు అందించారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి వారి అంటే ప్రేమను చొరగన్నారు. అక్కడ ఉన్నటువంటి వారికి బాగా సుపరిచితులు. ఇక నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళు కూడా ఆయన్ని కలవటం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే కనుక ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్తో ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వటం జరిగింది. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మరలా ఆయనకి హార్ట్ స్ట్రోక్ రావడంతో కూడా ఈ నెల మొదటి నుంచి కూడా ఆసుపత్రిలోని చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూయటం అయితే జరిగింది. ఇక ఈరోజు
ఈ రోజు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆయన అభిమానులు కానీ, టీడీపీకి సంబంధించినటువంటి వారు కానీ, ఆయన కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకునేందుకు సందర్శనార్థం కూడా ఆయన పార్థివ దేహాన్ని ఉంచునున్నారు. అయితే దీనికి నారా లోకేష్ కానీ, సీఎం చంద్రబాబు నాయుడు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక మాజీ ఎమ్మెల్యే శ్రీ హనుమంతరాయ్ చౌదరి కన్నుమూయటం జరిగింది. ఆయన సుదీర్ఘంగా కూడా టీడీపీలో ఉన్నటువంటి నేత, అనేక పదవులను అలంకరించారు. ఇక ఆయన కన్నుమూయటం కూడా ఆ నియోజకవర్గంలో కూడా ఒక తీరని లోటు అయితే రాజకీయాల్లో కూడా దీనికి సంబంధించి టీడీపీ సీనియర్ నేత డిఎన్ మూర్తి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో వీరికి ఉన్నటువంటి అనుబంధాన్ని కానీ ఇప్పుడు మాట్లాడదాము. నమస్తే మూర్తి గారు. నమస్కారం మేడం. నమస్కారం. అంటే ఈ రోజు అంటే అనుకోని ఒక దుర్ఘటన జరిగింది. దీని మీకున్నటువంటి అనుబంధంగానే అంటే ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలో మీ మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిది? అంటే ఈ వార్త చాలా బాధాకరమైనటువంటి వార్త మేడం. ఈ ప్రాంతంలో మారుమూల పల్లెలతో పాటు ప్రతి మనిషితో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి, నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, విలువలతో బతికినటువంటి వ్యక్తి, పార్టీకి లాయల్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఈ రకంగా మృతి చెందడం చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఇది మాతో కూడా కొన్ని సంవత్సరాల నుంచి చాలా అనుబంధం, మాకి అతనికి ఉన్నటువంటి సంబంధం. ఏదైనా ఒక పని చేయాలన్నా, ఏదైనా మాట ఇచ్చినా కూడా మాట మీద నిలబడి ఆ పని కోసం నిరంతరం తప్పించేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అందరి మధ్య దూరం కావడం అనేది చాలా బాధాకరమైన విషయమైన. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం రాజకీయాలలో కొంతమంది దురుసుగా మాట్లాడటం కానీ, రాజకీయంగా ఒక వ్యక్తిత్వం ఉంటుంది, మామూలుగా ఒక వ్యక్తిత్వం ఉంటుంది. అలా చూసుకుంటే గనక హనుమంతరాయ్ చౌదరి గారి వ్యక్తిత్వం ఎటువంటిది? అంటే ముఖ్యంగా మనం ఇప్పుడున్నటువంటి జనరేషన్ అతని గురించి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అతను టైం సెన్స్. నువ్వు ఏ సందర్భంలో అయినా ఒక టైం చెప్పాడంటే ఆ టైంకి తప్పకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ టైం సెన్స్ అతను చూసి నేర్చుకోవాలి. ప్లస్ మృదు స్వభావం, ఏ వ్యక్తిని కూడా కించపరిచి, ఏ వ్యక్తిని కూడా దుర్భాషలాడేటువంటి మనస్తత్వం కానీ, ఏ వ్యక్తిని కూడా అవమానపరిచేటువంటి వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తి. ఏదైనా మాట చెప్పినా అంటే మాట మీద నిలబడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కూడా. ఇంకా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన అంటే పార్టీలో ఎటువంటి సేవలు సూచనలు చేస్తూ ఉండేవారు? వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి అతనికి తోచినటువంటి సలహా కానీ, ఏ విధంగా అతను ఉపయోగపడాలా, ఈ ప్రాంతానికి ఏ విధంగా మనం ఉపయోగపడేటువంటి అనే ఆలోచనతో నిరంతరం తప్పించేటువంటి వ్యక్తి. కాబట్టి ఎందుకంటే అతను వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే దాకా అతను అలంకరించినటువంటి పదవులు లేవు మామూలుగా. కాబట్టి అవన్నీ కూడా నిస్వార్థంగా ప్రజల చేత అతను ప్రజల మనసులు చూరుకున్నటువంటి వ్యక్తి. వాళ్ళ ద్వారా అవన్నీ అతనికి రావడం జరిగింది మేడం. అంటే అతనికి రాజకీయ వారసులు ఉన్నారా హనుమంతరాయ్ చౌదరి గారికి? రాజకీయ వారసులు ఉన్నారు మేడం, కొడుకులు ఉన్నారు, మారుతి చౌదరి గారు, ఉదయ్ చౌదరి గారు. ఓకే, వాళ్ళు కూడా పాలిటిక్స్ లోనే యాక్టివ్ గా ఉన్నారా? యాక్టివ్ గా ఉన్నారు మేడం. అయితే ఇప్పుడు ఈ మృతి పట్ల నియోజకవర్గంలో కానీ ప్రజలు కానీ ఏమంటూ ఉన్నారా? అదే విధంగా అక్కడికి ఎక్కువగా చేరుకుంటూ ఉన్నారా? మేము కూడా బయలుదేరుతున్నాము. అంటే ఈ ప్రాంతంలో చాలా మారుమూల ప్రాంతానికి కూడా మమేకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతంలో ఒక పెద్ద ఆయన లేడు అనేటువంటి భావన ప్రజల్లో ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా అతని మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి అందరూ వివిధ ప్రాంతాల నుంచి తరలి వెళ్లే పరిస్థితి కనపడుతుంది. ఓకే, అండ్ సీనియర్ లీడర్లు ఎవరైనా ఆయన పార్థివ దేహం సందర్శార్థం రానున్నారా? వస్తారని తెలిసింది. అంటే ఇంకా ఖచ్చితమైన సమాచారం రాలేదు మేడం. సీనియర్ లీడర్ ఇంతకుముందు అతను హాస్పిటల్లో ఉన్నప్పుడే ఆల్మోస్ట్ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు వీళ్ళందరూ కూడా అతని యోగక్షేమాలు కాంచేసి హాస్పిటల్ కి ఇవన్నిటికీ పోయి డాక్టర్లతో మాట్లాడి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది గతంలో. అంటే ఈ 20-30 రోజుల్లో జరిగినటువంటి సంఘటనలో. అంటే ఇప్పుడు ఎవరు వస్తున్నారో ఏమి అనేది ఇంతవరకు ఖచ్చితమైన సమాచారం లేదు. మేమందరూ కూడా బయలుదేరుతున్నాం. ఓకే, అండ్ ఈ రోజే అంటే పూర్తిగా కూడా కార్యక్రమాలన్నీ పూర్తి కానున్నాయా? అంటే రేపు అని అన్నారు కుటుంబ సభ్యులు. రేపు 10 గంటల పైన చేస్తామనేటువంటి సమాచారం ఉంది. అక్కడ పోతేనే మాకు అర్థమవుతుంది.
రైట్, థ్యాంక్ యూ మూర్తి గారు Thank you, ఈటీవీతో madam. స్పందించినందుకు. ఇక మాజీ ఎమ్మెల్యే శ్రీ హనుమంతరాయ్ చౌదరి మృతి పట్ల ఆయన ఒక సీనియర్ లీడర్, మిగిలిన సీనియర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ మిగిలినటువంటి నాయకులు కానీ దీనికి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వ్యక్తిత్వ పరంగా కూడా చాలా మంచి వ్యక్తి, ఏ గొడవలకు వెళ్ళని వ్యక్తి, ఎవరిని కూడా పార్టీలో అవమానపరిచినటువంటి వ్యక్తి, ఒక మృదు స్వభావి, ఒక సీనియర్ లీడర్, ఒక మంచి లీడర్ని కోల్పోయాము అనే భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళతో కూడా ఆయనకు ఒక అనుబంధం అనేది ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటారు. మారుమూల ప్రాంతంలో కూడా ఆయనకు అభిమానులు ఉంటారు. అక్కడి నుంచి కూడా ఈరోజు ఆయన పార్థివ దేహ సందర్శార్థం వాళ్ళు వస్తారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక సీనియర్ టీడీపీలో సీనియర్ నాయకులు కానీ, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ వీళ్ళు కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా మనకి తెలుస్తూ ఉంది. చూడాలి, ఇంకా సీనియర్ లీడర్లు అయితే కొంతమంది రానున్నారు. ఎందుకంటే సుదీర్ఘంగా కూడా ఇతను టీడీపీలో ఉండటం జరిగింది హనుమంతరాయ్ చౌదరి. అదేవిధంగా సీనియర్స్తో కూడా అతనికి మంచి అనుబంధం ఉంది. చాలామందికి తెలిసినటువంటి వ్యక్తి, చాలామంది అనుబంధాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కొంతమంది సీనియర్లు కూడా రానున్నట్లు తెలుస్తోంది.